హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన చరణ్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేశాడు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో చరణ్ రేంజ్ ఇంకా పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో చరణ్ తన నటనతో కట్టిపడేశాడు. ఇక రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన చరణ్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే చరణ్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. చరణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే పండుగ. ఇక చరణ్ బర్త్డే అయితే సంబరాలు అంబరాన్ని అంటాల్సిందే. ఈ రోజున చరణ్ పుట్టినరోజు. అయితే అభిమానులంతా ఇప్పటికే రెడీ అయ్యారు. చరణ్ బర్త్డేకు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే చరణ్ బర్త్డేకు చిరంజీవి సతీమణి చరణ్ తల్లి సురేఖ ఓ భారీ గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ బర్త్డే సందర్భంగా అత్తమ్మాస్ కిచెన్ సంస్థ తరపున 500 మందికి అన్నదానం చేశారు. అపోలోలోని ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు సురేఖ. ఆమె స్వయంగా వండి అక్కడి వారికి వడ్డించింది. దగ్గరుండి మరీ చూసుకున్నారు సురేఖ. ఈ కార్యక్రమానికి చిన్నజీఆర్ స్వామి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను అత్తమ్మాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారింది. చరణ్ తల్లిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.